ఫ్రెండ్స్, దిగజారిపోతున్న టీడీపీ, తిరగబడ్డ జగన్ సైన్యం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అరాచకం అనేది కొనసాగుతూ ఉంటే దానికి రాజకీయపరమైనటువంటి అరాచకం కాస్త వ్యక్తుల సంఘర్షణగా మీడియా పక్కదావ పట్టిస్తోంది. ఇది వరకు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదాన్ని ఇప్పుడు రాజకీయ వివాదంగా మార్చినటువంటి తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో అదే విధమైనటువంటి ప్రణాళికను ఇప్పుడు అవలంబిస్తోంది. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మీద దాడి జరిగింది. కర్రలు, కత్తులు, బ్యాట్లు వాటన్నిటితో కలిసి తీసుకొచ్చి చేసినటువంటి దాడి, శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేత మహేంద్రబాబు మీద దాడి చేసింది సాయికృష్ణ మరియు అతని వర్గం తెలుగుదేశం పార్టీ నేత. జాతర సందర్భంగా ప్రారంభించిన రగడ కత్తితో మెడ మీద వస్తే ఆ కత్తి వెనక్కి తీసి వేయడానికి రానంతగా ఆ ఎముకలలో కూరుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి జరిగింది. ఇంతవరకు కూడా వైసీపీ వాళ్ళు తన్నులు తింటున్నారు, పారిపోతున్నారు, పరుగులు పెడుతున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, గాయాల పాలవుతున్నారు, జైలు పాలవుతున్నారు. ఈ స్టేజ్లో వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వాటి వల్ల గ్రామాలలో, మండలాల్లో కూడా ఉద్రిక్త స్థాయికి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. తిరగబడి మళ్ళీ వైసీపీ అమలు సాయికృష్ణ వర్గం మీదకి దాడికి పాల్పడ్డారు. దీంతో సాయికృష్ణ వర్గం కూడా తీవ్ర గాయాల పాలైంది. పవిత్రమైనటువంటి శ్రీకాళహస్తి, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం వద్ద కూడా ఇలాంటి తరహాలో పరిస్థితిని ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్తున్నందుకు గర్వపడాలా, బాధపడాలా, సిగ్గుపడాలనే విషయం ఎవరికి వారు ఆలోచించుకోదగ్గ విషయం అనేది చెప్పవచ్చు. రాజకీయపరమైనటువంటి దాడి ఇది అన్నటువంటిది ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన వారంలో కూడా వైసీపీ సర్పంచ్ మీద దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులపై తిరగబడిన సందర్భం కూడా మనం చూసి ఉన్నాం. అయితే ఇలాంటి రాజకీయ కక్షలను కూటమి ప్రభుత్వం ఎక్కడైనా ఆపుతుందేమో లేదో చూడాలి. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.